ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇక త్వరలోనే మరో ఎన్నికల సమరకు కసరత్తు జరుగుతోంది. ఈ ఎన్నికలు ఇటు కూటమి, అటు జగన్ సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ 2 నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇక త్వరలోనే మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికలపైన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరిష్కరించి జూన్లో ఎన్నికలకు వెళతామని నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 64,000 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని, కోడ్ ముగిసినందున ఈ నెల 12, 15 తేదీల మధ్య పనులు వేగవంతం చేస్తామన్నారు. 3 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీల్లో పనులు చేసే పన్నుల సొమ్మును ఆయా మున్సిపాలిటీల్లో అవసరాలకే వినియోగించుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులతో సమీక్షించి గోదావరి పుష్కరాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం మల్టీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాట్లకు శ్రీకారం చుడుతోందన్నారు. నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి మధ్య స్థల పరిశీలన కూడా పూర్తయిందని, రాయలసీమలోనూ 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు 2029 వరకు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన 21 మున్సిపాలిటీలలో జూన్ నెలలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. కూటమి పార్టీలు ఎన్నికల్లో గెలవడం ద్వారా మరింత పట్టు బిగించాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికల హామీలను డైవర్షన్ చేయడానికి సీఎం చంద్రబాబు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయటపడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు, హామీలకు పంగనామాలు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో అవినాష్కు సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి పేరు లేదని, అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు మాజీ మంత్రి. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి రీపోస్ట్ మార్టం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేయడం ఏంటని మండిపడ్డారు. ఎవరిని ఇరికించడానికి విచారణల పేర్లతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారని నిలదీశారు. సుగాలి ప్రీతి హత్య కేసును పట్టించుకోకుండా రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగా పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారని అన్నారు పేర్ని నాని. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు కానీ ఇతర అంశాలపై చర్చించారంటూ మండిపడ్డారు. నారాయణకు వైఎస్ వివేక కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బ్రెయిన్ ట్యూమర్తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధర్ రెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారని, ఆయనది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉందని తెలిపారు. ఇక శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారని గుర్తు చేశారు. రంగన్నకు 2+2 గన్మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు అని ప్రశ్నించారు. మరోవైపు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే అని వెల్లడించారు. మల్టీ ఆర్గన్స్ డ్యామేజ్ వలన అభిషేక్ మృతి చెందాడు. వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారని, కానీ రంగన్న గురించి కేబినెట్లో చర్చించారని అన్నారు. డీజీపీతో పాటు కడప నుంచి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వం పెద్దల సందేశం తీసుకుని వెళ్లారన్నారు.